హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది ఐఎఫ్బి 11 kg మిషన్, ఫ్రంట్ లోడ్ మిషన్. ఇది చూసుకున్నట్టయితే ఈ ఈ మిషన్లో చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. ఇది వాటర్ ఎమర్జెన్సీ తీసేయడానికి ఉపయోగించేది, ఆ వైట్ కలర్ది. ఈ లివరు డోరు మనకేమైనా అవసరం ఉన్నప్పుడు ఓపెన్ చేయడానికి, బట్టలు వేయడానికి. 4 years వారంటీ, 10 years మోటార్ వారంటీ, 10 years స్పేర్ పార్ట్ సపోర్టింగ్ ఉంటుంది. దీంట్లో కొత్తగా వచ్చేసింది ఏముందంటే, లిక్విడ్ కానీ మనం కంఫర్ట్ కానీ ముందే పోసి పెట్టుకుంటే దానికి కావాల్సినంత తీసుకుంటుంది. రైట్ లెఫ్ట్ ఉన్నాయి కదా, ఆ 2 హోల్స్లో పోసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడి నుంచే వాటర్ ఇది తీసుకున్నది. దీనికి వచ్చి ప్రాబ్లం ఏంటంటే, ముందట బాడీకి లైట్గా డెంట్ పడినందువలన కస్టమర్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మనకి బజాజ్ వాళ్ళు కంప్లైంట్ చేశారు దాన్ని రీప్లేస్ చేయమని. ఇప్పుడు మెల్లగా అన్నీ ఓపెన్ చేస్తూ మీకు చూపిస్తున్నా. చూడండి, ఫస్ట్ పైన టాప్ తీసేసిన, ఇప్పుడు మనం మదర్ బోర్డ్ ప్యానల్ని తీసేస్తున్నా. చూడండి, దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 స్క్రూలు, మన సెల్ అసెంబ్లీకి 2 స్క్రూ ఉంటాయి, ఆ 2 తీసేసి వైర్ కలెక్షన్ కూడా తీసేసుకోవాలి. చూడండి, అలా వైర్ కలెక్షన్ తీసేసుకొని పక్క పెట్టేసినాక మనకు ఇక్కడ ఇది ఫ్రంట్ ప్యానల్ అంటారు. దీనికి కూడా మొత్తం 4 స్క్రూస్ ఉంటాయి. రైట్ 2, లెఫ్ట్ 2. రైట్ సైడ్ 2, ఒకటి కింద ఒకటి పైన, లెఫ్ట్ సైడ్ ఒకటి కింద పైన ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కింద స్క్రూలు ఓపెన్ చేసేది చూపెడతా. చూడండి, దానికి అక్కడ ప్యానల్కి బాడీకి టచ్ అయ్యి ఒక స్క్రూ ఇటు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఉంటుంది అన్నమాట. కింద ఆ 2 తీసేసుకుంటే మనకు ప్యానల్ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనము దాన్ని చూడండి, ఇప్పుడు అది అయిపోయింది. ఇవి లాక్ స్క్రూలు కూడా ప్యానల్కి అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. లాక్ దానికి ఉంటుంది. ఇది రబ్బర్కి ప్యానల్కి స్ప్రింగ్ ఉంటుంది, అది ఓపెన్ చేసేసుకోవాలి. తీసేసుకొని రబ్బర్ కొంచెం లోపలికి అనుకోవాలి. అనుకున్న తర్వాతకి ప్యానల్ పైకి లేపాలి. పైకి ఏంటంటే లోపల క్లిప్ సిస్టమ్ ఉంటాయి. అలా డోర్ కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే మనం కొత్త ప్యానల్ వేస్తున్నాం కాబట్టి మళ్ళీ డోర్ కొత్త ప్యానల్కి అమర్చుకోవాలి కాబట్టి డోర్ స్క్రూలు కూడా తీసేసుకుంటున్నాం. ఆ డోర్ తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ ప్యానల్ మనం పైకి లేపాలి, ఎందుకంటే క్లిప్స్ పైకి ఉంటాయి కాబట్టి పైకి లేపి మనము తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ రిమూవ్ చేసేసుకోవాలి. అదేవిధంగా పక్కన పెట్టేసుకొని చూడండి, ఆ లివర్ కూడా తీసేసి పక్కన పెట్టేసినాము. ఇప్పుడు కొత్త ప్యానల్ సెట్ చేస్తున్నా. చూడండి, సేమ్ ఎలా తీసామో అలానే ఆ 4 క్లిప్స్, ఆ వైట్ కలర్ క్లిప్స్ కనబడాయి కదా, వాటిలో అమర్చుకోవాలి. ఇక్కడ ఈ సెల్ అసెంబ్లీకి పెద్దగా అన్ని మిషన్లో కన్నా దీంట్లో కొంచెం పెద్దగా వచ్చింది. ఇది డిటర్జెంట్ బాక్స్. దీన్ని స్క్రూ ఫిట్టింగ్ ఉంటుంది ఇక్కడ. దీనికి స్క్రూ ఫిట్టింగ్ ఉండడం వల్ల ప్యానల్ కుదరలేదు సెట్ చేయడానికి. ఆ 2 స్క్రూలు తీసేసి ఇప్పుడు సెట్ చేసేసినాము. చూడండి, సెట్ చేసిన తర్వాతకి మళ్ళీ ప్యానల్కి సేమ్ అటు 2 స్క్రూలు, ఇటు 2 స్క్రూలు, కింద ఒకటి పైన ఒకటి స్క్రూలు వేసుకోవాలి. చూడండి ఏ విధంగా వేస్తున్నానో చూడండి. ఇప్పుడు కింద ప్యానల్కి వేసుకోవాలి. పైన వేసేసినాం కాబట్టి కింద వేసేసుకున్నాము. అది డోర్ కరెక్ట్గా అక్కడ ఉండడానికి అది సహాయపడుతుంది అన్నమాట, ఆ డోర్ ఇంజు. ఇప్పుడు ఇది మనము ఎమర్జెన్సీ వాటర్ తీసేయడానికి క్యాప్, దీన్ని డ్రైన్ డోర్ అని కూడా అంటారు. దీన్ని మళ్ళీ కొత్త దానికి పెట్టేసుకోవాలి. మనం జాగ్రత్తగా తీసి పెట్టేసుకోవాలి. దీనికి కూడా క్లిప్స్ ఉంటాయి మనకు. సేమ్ ఇప్పుడు క్లిప్స్ ఎలా తీసామో అలా పెట్టేసుకోవాలి. ఆ లివర్ని కరెక్ట్ పొజిషన్లో ఉంచుకోవాలి. ఒకటి చిన్న బ్లాక్ కలర్ పైప్ ఉందిగా, అది కూడా మనము హోల్లో పెట్టుకొని జాగ్రత్తగా తీసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఏ విధంగా పెట్టేస్తున్నానో చూడండి. అలా పెట్టేసిన తర్వాతకి మనం మళ్ళీ బ్లాక్కి స్క్రూలు వేసుకోవాలి. ఇంత ముందుకు తీసేసినాము కదా స్క్రూలు, అలా దీనికి కూడా 2 స్క్రూలు వేసుకోవాలన్నమాట. మళ్ళా స్క్రూలు వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్క్రూలు వేసుకోవాలి ఈ మిషన్కి. ఇప్పుడు పైన అయిపోయింది, కింద స్క్రూ కూడా వేసేసినాం. ఇప్పుడు మనం వచ్చేసి జాస్కెట్ ఎక్కియాలి. దాన్ని రబ్బర్ స్లీవ్ అని కూడా అంటారు. చూడండి, రబ్బర్ స్లీవ్ కూడా మనము మళ్ళీ సేమ్ ప్యానల్కి పెట్టేసుకోవాలి.
చూడండి ఈ డోర్ పెట్టేయంగానే డోర్కి 2 స్క్రూలు ఉంటాయి, అవి పెట్టేసుకొని మనము ఆ రబ్బర్ను ఫ్రంట్ ప్యానల్కి ఎక్కించుకోవాలి. చూడండి డోర్ కూడా 2 స్క్రూలు ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్నప్పుడే స్క్రూలు మనకు కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయి, లేదంటే ఫిక్స్ కావు. ఇప్పుడు చూడండి జాస్కెట్ ఎక్కిచ్చేస్తున్నాము. సేమ్ రౌండ్గా ఇలా చూసుకొని ప్యానల్కి రౌండ్గా దాన్ని దాని హోల్లో కూర్చోబెట్టాలి కరెక్ట్గా. అలా చూడండి అలానే చుట్టూ చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చి మనము స్ప్రింగ్ ఇందాక తీసిన స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ప్రింగ్ దీనికి వేసుకోవాలి. అది కూడా మనము ఆ స్ప్రింగ్ వేసేటప్పుడు కూడా లాక్ సైడ్ స్ప్రింగ్ వేసుకోకూడదు. అంటే మీకు చూపెడతా, స్ప్రింగ్ టైప్లో ఉంటుంది దానికి, అది కిందికి వేసుకోవాలి. లాక్ సైడ్ ఉంటే ఏమవుతుందంటే డోర్ కరెక్ట్గా పట్టదు అన్నమాట. ఇప్పుడు చూడండి నేను వేస్తున్నాను, చూడండి కిందికి వచ్చింది కదా మనకు రైట్ సైడ్లో. చూడండి ఇప్పుడు అలా కిందికి వచ్చేస్తుంది చూడండి, అది కరెక్ట్గా బాగా లాగి వేసేయాలి. ఊడిపోయింది చూడండి, అందుకని కరెక్ట్గా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు సెట్ అయిపోయింది మనకు. చూడండి డోర్ ఓకే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మదర్ బోర్డ్ ప్యానల్ని సెట్ చేసుకోవాలి. ఏ విధంగా తీసామో అదే విధంగా సెట్ చేసుకోవాలి. దానికి కూడా హోల్స్ ఉంటాయి కింద ప్యానల్కి, బోర్డు ప్యానల్కి హోల్స్ ఉంటాయి. అలా కరెక్ట్గా పొజిషన్లో కూర్చోబెట్టాలి. సెల్ అసెంబ్లీ కొంచెం వెనక్కి జరిపి మనం అలా కూర్చోబెట్టాలి. చూడండి కొద్దిగా టైం పడుతుంది. చూడండి మనం హోల్స్లో కరెక్ట్గా కూర్చోదు, ఎందుకంటే అది సెల్ అసెంబ్లీ ముందుకు ఫోర్స్ చేస్తుంది అన్నమాట. మనం ఆ స్క్రూలు ఇప్పేసినాం కదా, తీసేసినాం కదా, ఆ స్క్రూలు తీసేయడం వల్ల కొంచెం మనం వెనక్కి అనుకుంటున్నాం. చూడండి ఇప్పుడు ప్యానల్ని కూర్చోబెట్టి సెట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు తీసేసిన స్క్రూస్ ఉన్నాయి కదా సెల్ అసెంబ్లీ, వాటి ప్లేస్లో స్క్రూలు మళ్ళీ వేసేసుకోవాలి, ఎందుకంటే ముందుకు రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి హోల్స్లో కూర్చోబెట్టేసినాము. కొద్దిగా అలా కింద కూడా హోల్స్ ఉన్నాయన్నమాట దీనికి. ఆ హోల్స్లో వాటి క్లిప్స్ కూర్చోబెట్టాలి. మన మదర్ బోర్డు క్లిప్స్ ఉంటాయి, దాన్ని కూర్చోబెట్టాలి అన్నమాట. ఈ విధంగా కూర్చోబెట్టినాక ఇలా ముందుకని చూడండి స్క్రూలు వేసుకోవాలి 2, అటు ఒకటి ఇటు ఒకటి స్క్రూలు ఉంటాయి, వీటిని వేసుకోవాలి. ప్లస్ పైన కూడా మళ్ళీ 2 స్క్రూలు ఉంటాయి, ఆ 2 స్క్రూలను వేసుకోవాలన్నమాట. చూడండి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి స్క్రూలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మనము మళ్ళా పైన టాప్ తీసేసినాము కదా, ఇప్పుడు టాప్ కూడా 2 స్క్రూలు ఉంటాయి, దానికి కూడా రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 స్క్రూలు ఉంటాయి. ఆ 2 స్క్రూలు వేసుకోవాలి. చూడండి ఏ విధంగా పెట్టేసినా అలా కొంచెం ఆ 2 స్క్రూలు వేసుకోవాలి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.